హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మనకందరికీ ఏం చెప్తున్నారు అంటే, మనం చీకటిలో ఉన్నవారం కాము. అంటే మనం చీకటి సంబంధులం కాదు కానీ, మనము వెలుగు సంబంధులం. ఎందుకంటే యేసుప్రభు వారు మన కొరకై సిలువ పైన రక్తం చిందించి, ఆయన మన కొరకై మరణించి, మూడో రోజున తిరిగి లేచి, తద్వారా ఏంటి మనకు విడుదల కలుగజేస్తున్నారు. ఆయనను నమ్మడం వలన ఏంటంటే, మనం వెలుగు సంబంధులము. మనల్ని లోకానికి వెలుగుగా ఉంచారు. అయితే మనం ఒక్కొక్కసారి దేనికి భయపడుతూ ఉంటాము అంటే, యేసుప్రభు వారు రెండవ రాకడ వచ్చేస్తుంది. నేను పాపం చేస్తే ఆయన నన్ను క్షమించరు, నన్ను నరకానికి పంపించేస్తారు అనే విధంగా మనలో చాలామంది భయపడుతూ ఉంటాము. అంటే ఇక్కడేంటి, మనం పాపం చేయాలని కాదు కానీ, ఇక్కడ యేసుప్రభు వారు ఆల్రెడీ మన పాపాల నుండి మనకు విమోచన కలుగజేసి మనలను వెలుగు సంబంధులుగా చేశారు. సో మనల్ని ఆయన తీర్పు తీర్చడానికి రారు కానీ, మనకి ఇంకా అధికారాన్ని, ఇంకా గొప్ప స్థితిని ఆయన మనకు కలుగజేయాలనుకుంటారు తప్ప, మనల్ని ఏదో తీర్పు తీర్చేసి కావాలని మనల్ని నరకానికి పంపించాలని చూడరు. సో మనం ఈవెన్ మనకందరికీ తెలిసిన ఉపమానంలో కూడా, సో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల విషయంలో చూసుకున్నా కానీ, బుద్ధిగల కన్యకలకు అక్కడ ఎటువంటి టెన్షన్ లేదు. ఎందుకంటే వారికి ఆల్రెడీ సరిపడా నూనె ఉంది. సో వాళ్ళకేంటి, పెండ్లి కుమారుడు ఏదో దొంగ వల్లే వచ్చినట్టు ఉండదు. వాళ్ళు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అదే బుద్ధి లేని కన్యకల విషయంలో చూసినట్లయితే ఏంటి, వారి దగ్గర నూనె ఎక్కువగా లేదు. సో వాళ్ళకు భయం అనమాట, ఎప్పుడు వస్తాడు అని. సో ఆ విధంగా ఏంటి, మన జీవితాల్లో కూడా మనం ఆల్రెడీ వెలుగు సంబంధులము. మనం ఆల్రెడీ యేసుప్రభు వారిని అంగీకరించాము. ఆయన ఈ సిలువ పైన చేసినటువంటి బలియాగాన్ని, ఆయన మూడో రోజున తిరిగి లేచిన దాన్ని మనం నమ్ముతున్నాము. సో తద్వారా ఏంటి, మనం వెలుగు సంబంధులము కాబట్టి, మనం చీకటి సంబంధులం కాదు కాబట్టి, మన మీదికి ఆ దినము దొంగ వలె రాదు. సో ఎందుకంటే మనం ఆల్రెడీ సిద్ధపడుతున్నాము, సిద్ధంగా ఉన్నాం కాబట్టి, మనకు దొంగ దినం వలె రాదు కాబట్టి, అనవసరమైన టెన్షన్ పక్కన పెట్టేసి, యేసుప్రభు వారు మనల్ని ఏదో తీర్పు తీర్చేస్తారు అనే మైండ్ సెట్ నుండి కాకుండా, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు, ఆయన నా కొరకే సిలువ పైన మరణించారు, నా కొరకు ఆయన ఏదైనా చేస్తాడు అనే విధంగా మనం ఆ విధంగా దేవుని ప్రేమిస్తూ దేవునికి భయపడడం కన్నా దేవుని ప్రేమించు వారంగా మనం ఉండాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము చీకటిలో ఉన్నవారం కాము, చీకటి సంబంధులం కాము, వెలుగు సంబంధులము అని మాకు మరి ఒకసారి గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. కావున మీరు మమ్మల్ని ఏదో తీర్పు తీరుస్తారు, మాకు శిక్ష వేస్తారు అని భయపడుతూ ఉండే విధంగా కాకుండా, మేము మిమ్మల్ని ప్రేమించు వారంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ప్రతిరోజు రెండవ రాకడకు సిద్ధమవుతూ, మేము ప్రతిరోజు ప్రేమలో ఎదుగుతూ, మీ క్వాలిటీస్లో మేము ఎదుగుతూ ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.